అందరికీ నమస్కారం. నేను డాక్టర్ బాలకృష్ణ శానంబుడి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, చెన్నై హాస్పిటల్, రింగ్ రోడ్ బ్రాంచ్, విజయవాడ. ఇవాళ మనం మైగ్రేన్, టెన్షన్ టైప్ హెడేక్స్ కాకుండా అదర్ ప్రైమరీ హెడేక్స్ అంటాం. వీటిని కామన్ గా ట్రైజైమల్ నాట్లాజిక్ సబ్లాజిస్ అంటాం. వీటిల్లో ఏమవుతుంటే ఎక్కువ శాతం మందికి పక్క తలనొప్పి రావడం, కన్ను నీరు కారినట్టు ఉండడం, అదేవిధంగా చెవి దెబ్బడేసినట్టు ఉండడం, లేకపోతే ఓ పక్క బాంబు మీద కానీ అలా ఓ పక్క చెమట వచ్చినట్టు ఉండడం. కొన్ని వేరియంట్ చాలా సివియర్ హెడేక్స్ వస్తూ ఉంటాయి. చాలా మంది ఏంటంటే మైగ్రేన్ తలనొప్పి, టెన్షన్ టైప్ హెడేక్ ఆ టైంలో టెంపరరీ పెయిన్ కిల్లర్ వాడడం చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇందులో ఏంటంటే రకరకాల లక్షణాలు ఉన్నాయి. ఒకటేమో క్లస్టర్ హెడేక్. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే చాలా సివియర్ గా వస్తూ ఉంటుంది. కొంతమందికి ఆ టైంలో తట్టుకోలేక తలని ఎక్కడన్నా కొట్టుకోవడం, లేకపోతే సూసైడ్ ఐడియాస్ కూడా చేస్తుంటారు. ఈ క్లస్టర్ హెడేక్ లక్షణాలు ఏంటంటే ఎక్కువ మేల్స్ లో వస్తూ ఉంటుంది. అండ్ ఈ హెడేక్ పీరియాడిసిటీ అన్నమాట. సంవత్సరంలో ఒక నెల 2 నెలలు సివియర్ రావడం, అది కూడా ఎర్లీ మార్నింగ్ అటాక్ రావడం. ఆ టైంలో అసలు ఏమి తట్టుకోలేదు, నిద్రలోంచి కూడా సడన్ గా ఈ తలనొప్పి తెలుస్తూ ఉంటారు. దీనికి ఈ మైగ్రేన్ సప్రెషన్ మెడిసిన్స్ ఉంటాయి. కరెక్ట్ గా వాడుకుని ఆ సీజన్ టైంలో ఈ మెడిసిన్ వాడుకుని అటాక్స్ వచ్చినప్పుడు ఆక్సిజన్ పెట్టడము, లేకపోతే వేరే ఇంజెక్షన్ లాంటివి వాడడం వల్ల సివియర్ ని ప్రివెంట్ చేయొచ్చు. అలా కాకుండా వేరే సంక్ట సునాని వేరియంట్స్ ఉంటాయి. ఇందులో ఏంటంటే సెకండ్ నుంచి నిమిషం వరకు 6 నిమిషాల వరకు హెడేక్ రావచ్చు. మల్టిపుల్ ఎపిసోడ్ రావచ్చు అన్నమాట రోజులు. దీనికి కూడా కన్ను నీరు కావడం కానీ, ఎర్రబడ్డం కానీ లాంటివి ఉండే ఛాన్స్. దీనికి కొన్ని మెడిసిన్ స్పెసిఫిక్ గా పనిచేస్తూ ఉంటాయి. అలాగే పెరాక్సమ్ హెమిక్రైన్ దీంట్లో మామూలుగా నార్మల్ గా హెడేక్ ఉండదు, బట్ వచ్చినప్పుడు ఓ పక్క వస్తూ ఉంటుంది. రోజుకి 200 సార్లు కూడా సెకండ్ నిమిషం వరకు అలా వచ్చి తగ్గుతూ ఉంటుంది. రోజుకి 200 సార్లు అంటే చాలా ఎక్కువ సార్లు. దీనికి కూడా కొంతమంది ఈ ఇండోమెథాసిన్ రెస్పాన్సివ్ హెడేక్స్ అంటాం. వీళ్ళలో కూడా కొంతమందికి ఇండోమెథాసిన్ లాంటి మెడిసిన్ పెడితే హెడేక్ తగ్గుతాం. అలాగే హెమిక్రైన్ కంటిన్యూ ఉంటుంది. దాంట్లో కూడా రోజు మొత్తంలో లైట్ హెడేక్ ఉంటుంది. దాంట్లో సివియర్ హెడేక్స్ వస్తాయి. బట్ ఏదేమైనా ఇలాంటి వాళ్ళకి కొన్ని మెడిసిన్స్ స్పెసిఫిక్ గా పనిచేస్తాయి. అన్ని మైగ్రేన్ మెడిసిన్స్ దీనికి పనిచేయకపోవచ్చు. సో ఇలాంటి వాళ్ళు వెంటనే కన్సల్ట్ చేస్తే ఆ లక్షణాలు బట్టి ఈ టైప్స్ హెడేక్స్ అనుకుంటే కనుక మనం వేరే మెడిసిన్ పెట్టాలి. సో మైగ్రేన్ మందులు సరిగ్గా వాడుకోవడం, వెంటనే న్యూరాలజీ కన్సల్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.